రఘునందన్ రావు ముందు తన పార్టీ బీజేపీకి పాఠాలు చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ అగ్రకుల పార్టీ అంటూ ఆరోపించారు. బీసీ బిల్ను ఆమోదించమని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బీసీ బిల్ అమలు కావడం రఘునందన్ రావుకి ఇష్టం లేదని విమర్శించారు. 42% రిజర్వేషన్ అమలు కావద్దని కోరుకుంటున్నారని అన్నారు. బీసీ బిడ్డ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్ తీసుకొచ్చారని అన్నారు. బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9 లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నారు. బీసీ వ్యతిరేక పార్టీగా ఈ రోజు బీజేపీ ముద్ర వేసుకుంది. ఈ రోజు మీరు 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందజేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చుకుంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈ రోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగాదని మాట చెప్తారు. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మీ బీజేపీకి తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మైనార్టీ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. బీసీల అభ్యున్నతి కోసం మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బీసీల కులగాన్ని జరిపి 56% ఉందని తేలిన తర్వాత 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థలు ఈ రోజు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు సహకరించాల్సింది పోయి ఈ రోజు మమ్మల్ని విమర్శించడం